సినీ పరిశ్రమ అనేది ఎట్టి పరిస్థితుల తరలిపోవద్దు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇదే సాగు తీసుకొని కొంతమంది అక్కడ నుంచి సినీ పరిశ్రమ ఇక రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది సంఘటన జరగడం దురదృష్టకరం. ఒక ప్రాణం కోల్పోవడం చాలా దురదృష్టకరం అనుకోని సంఘటన అది. ప్లస్ సంబంధించిన ఇండస్ట్రీ కూడా అదేదో ఈ కేసు జరిగింది కదా అని చెప్పి వాళ్ళు ఏదో పిలుస్తుంటే అటువంటి ఆలోచన కూడా రావద్దు. అది బ్యాడ్ లక్. అల్లు అర్జున్ గారి కూడా బ్యాడ్ లక్. జనరల్గా ఎవరైనా అట్లా జరుగుతుందంటే ఎవరు పోడు. ఏదో జోష్లో పోయిండు, యువకుడు కదా పోయిండు, అక్కడ తొక్కేసిలాట అయింది. ఆ సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పేదవాళ్ళు కనుక ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇట్లా జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. ఖచ్చితంగా ఒక హీరోని అట్లా టార్గెట్ చేసినట్లనే కాకుండా దీన్ని సాగు చూసుకొని ఆంధ్ర వాళ్ళు రాండి మా దగ్గర రాండి అంటే ఏదో మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి అడిగి రాండి అంటే కాదు. ఆంధ్ర ప్రాంతము షూటింగ్ ఒక రోజు చేసి మళ్ళీ బ్యాక్ రానికుంటుంది. మహా అంటే 2-3 రోజులు ఆడ పోయి రానికుంటుంది తప్ప అక్కడే ఉండడానికి అవకాశాలు ఉండవు. అక్కడ వాతావరణం సహకరించదు. ఇక్కడ హైదరాబాదే సరైనటువంటి ప్లేసు. గతంలోనే అనేక స్టూడియోలకు తెలంగాణ భూములు ఇచ్చింది. మీకు పూర్తి రక్షణ ఉంటుంది. మా ప్రభుత్వం రేపు వచ్చే మా ప్రభుత్వమే. మేము అన్ని ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటాం, అందరికీ అండగా ఉంటాం. ప్లస్ ఏ ఇండస్ట్రీ మామూలు మిగతా ఇండస్ట్రీ కూడా ఎక్కడ పోవద్దు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆగిపోయింది, కొద్ది రోజులు మాత్రమే మళ్ళీ వస్తుంది. ప్రభుత్వ విధానాల వల్ల ఆగిపోయింది. రేపు వచ్చే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా ఇంతకు 2 అంతలు లేస్తుంది. మరి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసి మరి 100% స్థానిక సంస్థలలో బీసీలకు 42%, జనరల్గా 60% ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికం అంటే 60% జనాభా ఉండదు. లేదు, కులగణన చేసిన తర్వాత ఎంత వస్తే అంత ఇవ్వాలి. కానీ 42% అంటే ఏం లాజిక్తో తెలియదు. సరే, లక్కీ నెంబరా లేకపోతే ఫస్ట్ 42 నుంచి నెక్స్ట్ స్టేజ్లో మొత్తం ఇస్తామనుకున్నా సరే, ఏదైనా కానీ మీరు అన్న పాయింట్ ప్రకారమైన కానీ ఖచ్చితంగా మా డిమాండ్ జనాభా ప్రాతిపదిక మీద ఇవాళ మీరు చేస్తున్నారు కులగణన, అది ఖచ్చితంగా అమలయ్యేటట్టు చేయాలి. మీరు తొందరగా ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ చేసి ఆ ల్యాబ్సెస్ ప్రొసీజర్ తప్పుడు వల్ల కోర్టులకు పోయి మళ్ళీ కోర్టులో కూడా అడ్డంకులు వచ్చి చిక్కులు వచ్చి నేను చేద్దామనుకున్నా నోటిఫికేషన్ ఇచ్చినా బ్రహ్మాండంగా చేసినా కానీ మరి నేనేం చేద్దామని తప్పించుకుంటే మాత్రం బడుగు బలహీన వర్గాల వాళ్ళకు మీరు చెప్పేది ఒకేటి. మీరు మాట ప్రకారం మా డిమాండ్ 60%. ఇప్పుడు జనాభా లెక్కల్లో తెలిపోతుంది బీసీల జనాభా ఏంటంటే కనుక దాని ప్రకారం ఇవ్వాలంటున్నాం. లేదు, మా మేనిఫెస్టో ప్రకారం ఇస్తామన్నా కనీసం 42%తో 100% కంప్లీట్ చేసి చేయాలి. కోర్టుల మీదనో లేకపోతే చట్టాల మీదనో వేసి తప్పించుకుంటే కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు. తమిళనాడు తరహా, తమిళనాడు మాదిరిగా ఎట్లయితే చేసుకున్నారో ఆ విధంగా ఇక్కడ ఎలక్షన్స్ మీరు మేనిఫెస్టో ప్రకారం పెట్టారు. ఇంకొకటి మా డిమాండ్ ఏంటంటే వీళ్ళు వీధి జనగణన కూడా జనరల్గా ఫైనల్ పబ్లికేషన్ కన్నా ముందు గ్రామాల వారిగా కూడా పెట్టాలి. ఈ గ్రామంలో ఒక 1000 జనాభా ఉంటే 1000లో 600 మంది 700 మంది బీసీలు ఉన్నారు, ఇగో వీళ్ళ పేర్లు అని చెప్పి పబ్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఆ జాబితాలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. లేకపోతే ఉట్టి కూర్చొని ఏదో లెక్క చెప్పేసి అడావుడు వేసిపోతే కూడా కష్టమవుతుంది, నష్టం దొరుకుతుంది. కనుక 100% గ్రామాల వారిగా ఫైనల్ పబ్లికేషన్ వేసి ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకొని జనాభాలో ఇక్కడ ఇబ్బందులు కాకుండా తెలుసుకొని ఫైనల్గా అప్లికేషన్ చేసి 42% మేము ఇస్తామంటున్నారు. మేము మా డిమాండ్ జనాభా ఎంత వస్తే అంత ఇవ్వాలని మేము అంటున్నాం. మరి ఏం చేస్తారో మాకు తెలియదు. అట్లీస్ట్ కనీసం మీరు చెప్పిన ప్రకారమైన 42% ఎలాంటి చిక్కులు వచ్చినా, ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినా కూడా దానికి రకరకాలుగా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి.
ఏదో చేసి మేము చేయాలనుకున్నాం కానీ ఏదో కోట్ల ఇబ్బందులు వచ్చినాయి, న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి, రకరకాల సాకుతో పోస్ట్పోన్ చేస్తూ ఏదో ఆ సాకుతో ఏదో కొత్తగా వారం పట్టుకొచ్చి ఎలక్షన్ పెడతారనేటువంటి కనుక ఆ అనుమానాలు నివృత్తించాల్సిన అవసరం ఉంది. మేము ముందే హెచ్చరిస్తున్నాం. నిజంగా ఏమైనా అటువంటి న్యాయపరమైనటువంటి ఉంటే ముందే సరి చేసుకోండి, న్యాయ నిపుణులతో మాట్లాడుకోండి, అడ్వకేట్స్తో మాట్లాడుకోండి, రిటైర్డ్ జడ్జిలతో మాట్లాడుకొని కోర్టు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఎంపీటీలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అన్నిట్లలో మీరు చెప్పిన ప్రకారం ₹1 ఖర్చు ₹1 ఖర్చు లేనటువంటి హామీ కనుక దాన్ని అమలు చేస్తూ దాని ప్రకారమే ఎలక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. స్థానిక సంస్థల్లో రైతులకు ఇచ్చిన హామీలు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు, ఈ రెండు కనీసం రైతులకు మీరు ఏమేమి హామీలు ఇచ్చిందో రైతులకు సంబంధించినటువంటి కార్మికులకు ఆ రైతులకు ఇచ్చిన హామీ 42%, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ, ఈ రెండు హామీలతోనే ఎలక్షన్స్ పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భక్తులందరూ మధ్యలో కలిసి సార్ ఇంత బ్రహ్మాండమైన దేవాలయం కాదు సార్, గ్రామం కూడా ఇట్లా ఉంది సార్, గ్రామం కూడా ఎంతో పరిశుభ్రంగా ప్రశాంతంగా మంచినీళ్ళు, పార్కులు, చెట్లు, చేపలు బ్రహ్మాండమైనటువంటి సార్. కానీ ఎక్కడ జరిగిందో మోసపోయినాం సార్ అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నాం. కనుక ఈరోజు మా డిమాండ్ యాదాద్రి యాక్చువల్గా ఈరోజు ఏం మాట్లాడదనుకున్నాం కానీ వాళ్ళందరూ సార్ యాదగిరి వచ్చారు సార్, యాదగిరి దేవుడి మీద వచ్చేసుకొని చెప్పి మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మా వాళ్ళు పిలిస్తే సరే మాట్లాడదాం. మరి కొంతమంది అక్కడి నుంచి సినీ పరిశ్రమ ఇక రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది సంఘటన జరగడం దురదృష్టకరం, ఒక ప్రాణం కోల్పోవడం చాలా దురదృష్టకరం అనుకోను సంఘటన. ప్లస్ సంబంధించిన ఇండస్ట్రీ కూడా అదేదో ఈ కేసు జరిగింది కదా అని చెప్పి వాళ్ళు పిలిచిన అటువంటి ఆలోచన కూడా వాళ్ళు, అది బ్యాడ్ లక్. అల్లు అర్జున్ గారు బ్యాడ్ లక్. ఇందులో ఎవరైనా అట్లా జరుగుతుందంటే ఎవరు పోడు, ఏదో జోష్లో పోయిండు, యువకుడు కదా పోయిండు, అక్కడ దుఃఖస్లాట్ అయింది. ఆ సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పేదవాళ్ళు కదా, ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలి, ఇట్లా జరగకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఖచ్చితంగా ఒక హీరోని అట్లా టార్గెట్ చేసినట్లనే కాకుండా దీన్ని సాగు చూసుకొని ఆంధ్ర వాళ్ళు రాండి మా దగ్గర రాండి అంటే మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి అది రాండి కాదు. ఆంధ్ర ప్రాంతము షూటింగ్ ఒక రోజు చేసి మళ్ళీ బ్యాక్ రానికుంటుంది, మా అంటే 2-3 రోజులు అడుగుని రానికుంటుంది తప్ప అక్కడ మీకు అవకాశాలు ఉండవు, అక్కడ వాతావరణం సహకరించదు. ఇక్కడ హైదరాబాదే సరైనటువంటి ప్లేసు. గతంలోనే అనేక స్టూడియోలకు తెలంగాణ భూములు ఇచ్చింది. మీకు పూర్తి రక్షణ ఉంటుంది. మా ప్రభుత్వం రేపు వచ్చే మా ప్రభుత్వమే. మేము అన్ని ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటాం, అందరికీ అండగా ఉంటాం. ప్లస్ ఏ ఇండస్ట్రీ మామూలు మిగతా ఇండస్ట్రీ కూడా ఎక్కడ పోదు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆగిపోయింది, కొద్ది రోజులు మాత్రమే, మళ్ళీ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.